నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. లింగంగుంట్ల 2 సచివాలయం నందు శనివారం వాటర్ శాంపిల్స్ టెస్ట్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కాలేజీ హాస్టల్ ఆవరణలో విద్యార్థులతో మాట్లాడి జరిగిన దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే విద్యార్థులకి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే చదలవాడ ఎన్సీసీ క్యాండిడేట్లను సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో హాస్టల్ను సందర్శించడం జరిగింది. వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ వాళ్లను కర్రలతో కొట్టారు. పైశాచికంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీసీ అధికార హాస్టల్ వార్డెన్ బీఎస్ఆర్కే రాజును సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కళాశాల యాజమాన్యాన్ని కోరారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ ఇన్స్పెక్టర్ ఉన్నారో, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారో, వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటకు రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని కాలేజీలతోటి వాళ్ళ యాజమాన్యం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది, ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంటాయి, నైట్ టైం హాస్టల్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్ లో ఇటువంటి జరుగుతున్నాయో వాటి మీద నిఘా పెట్టి ఉంటాం మంచి పద్ధతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా మాకు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఎస్ఎస్ఎన్ కళాశాల అంటే 73 సంవత్సరాల నుంచి పల్నాడు జిల్లాలోనే పేరు ప్రతిష్టలు ఉన్నాయి. 2 రోజుల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది. బయటికి రాగానే నేను అసెంబ్లీలో ఉండి ఇమీడియట్గా అక్కడికి వచ్చాను, జరిగిందంతా విచారించాను. నిన్న జిల్లా జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు హాస్టల్కి వచ్చి అంతా ఎంక్వైరీ చేసింది. వాళ్ళ పిల్లలు ఉన్నట్టు చెప్పారు, 36 మంది పిల్లల్ని కొట్టినట్టు. మరి వెంబడే మీరు ఏ యాక్షన్ తీసుకున్నారంది. అంటే యాక్షన్ తీసుకుంటున్నాం, ఒక్కరోజు మా గుప్తా గారు లేరు, సెక్రటరీ కరస్పాండెంట్ అని చెప్తే మేము హైకోర్టుకి ఫ్యాక్స్ పంపించాలి, మీరు 10 మాకు రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడే అరవింద్ బాబు గారు చెప్పారు హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నామని. అదే రకంగా ప్రిన్సిపల్ గారికి కూడా మెమో ఇచ్చారని ఇప్పుడే చెప్పారు. ఆయన మెమో ఇచ్చాం, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఆలోచించి
మేము యాక్షన్ తీసుకుంటాం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందరికీ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేత అబ్దుల్ కలాం శాస్త్రీయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం అని కొనియాడారు. గుండె రోగులకి సంబంధించిన స్టంట్ కనిపెట్టిన మహనీయుడు కలాం అని, పేద కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి నేటి యువతకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల నాయకులకి కూడా అబ్దుల్ కలాం ఆదర్శనీయుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి వెంట పలువురు మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన ఒక చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధోశక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా, ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి అయిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్లు సైకిల్తో చదువుకొని ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, అలానే పేదవాళ్ళకి స్టంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టంట్లు గతంలో 1,60,000, 2 లక్షల స్టంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులోకి భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టంట్లు కనుగొనే కార్యక్రమం చేయడం, ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయన ఉండడం చాలా సంతోషంగా. మా హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, కాజావళి మాస్టర్ గారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజా సంఘాలు కానీ, పెద్దలు కానీ పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే అది మేము స్థాపించిన విగ్రహం వల్ల చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి మరొకసారి ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ సెలవు. మండలంలోని లింగంగుంట్ల 2 సచివాలయం నందు శనివారం వాటర్ శాంపిల్స్ టెస్ట్ ని నిర్వహించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి కేవీ శివప్రసాద్ తెలిపారు. లింగంగుంట్ల శంకర్ భారతిపురం హైస్కూల్ మరియు పీడబ్ల్యూడి స్కూలు, అంగన్వాడీ సెంటర్ల నుంచి వాటర్ శాంపిల్స్ తీసుకొని సచివాలయంలో క్లోరిన్, ఫ్లోరైడ్, ఆల్కలిటీ, హైడ్రేస్, ఐరన్ మరియు కొన్ని రకాల టెస్టులు చేయడం జరిగిందని తెలియజేశారు. వాటిని శాంపిల్స్ టెస్ట్ చేయడానికి అధికారులు సచివాలయం నందు అనుమతులు మంజూరు చేశారని అన్నారు. కావున ఇళ్లలోని బోరింగులు, బావులలోని వాటర్ తీసుకుని వస్తే ఉచితంగా సచివాలయం నందు టెస్టులు చేయడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి కేవీ శివప్రసాద్ తెలిపారు. వీరిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆసిఫ్ బాషా మరియు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము లింగంగుంట్ల పంచాయతీలో గల లింగంగుంట్ల 2 సచివాలయంలో ఈరోజు నీటి పరీక్షలు చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ అనేవి శంకర్ భారతిపురం హై స్కూల్, ఇలాగ అంగన్వాడీ సెంటర్స్, మిగతా స్కూల్స్ నుంచి మరియు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి మరియు
ప్రభుత్వ బోర్వెల్స్ గురించి ఇక్కడి నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ శాంపుల్స్ నుంచి మేము తీసుకునే ఈ యొక్క పరీక్షలు ఏదైతే ఉన్నాయో దీంట్లో మాకు వచ్చిన వాల్యూస్ పైకి అధికారులకు తెలియజేసి మేము ఈ నీటిని మంచిగా వాడొచ్చా లేదా, మంచినీటి కోసం వాడొచ్చా లేదా అనేది నిర్ధారించి దాని తర్వాత పంచాయతీ కార్యదర్శుల వారి చేత దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. కావున మీకు ఇలాంటి ఏమైనా మీకు ఇలాంటి టెస్టులు చేయదలుచుకుంటే మీకు అందుబాటులో ఉన్న బోర్వెల్స్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకొస్తే మన సచివాలయంలో టెస్ట్ చేసి చెప్పగలము. మరియు ప్రతి ఒక్కటి ఈ నీటిని తాగొచ్చా లేదా అనేది క్లోరైడ్ ఉందా లేదా, ఫ్లోరైడ్ ఉందా లేదా, హార్డ్నెస్ ఉందా లేదా ఈ మొత్తం టెస్ట్ చేసి ప్రతి ఒక్కటి మేము చెప్పగలము. కావున మీకేమైనా సహాయం కావాలంటే ఈ వీటి గురించి వాటర్ టెస్ట్ మీరు తెచ్చుకుంటే మేము చెక్ చేసి చెప్పగలము. ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీ విప్పర్ల రెడ్డిపాలెం రొంపిచెర్ల మండలం పల్నాడు జిల్లాలోని శిక్ష సప్తాహ కార్యక్రమం 6వ రోజు ఇకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ న్యూట్రిషన్ డే విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అందరూ ప్రకృతితో మమేకమై పర్యావరణాన్ని కాపాడాలని, మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపల్ గారైన డాక్టర్ బి రవినాయక్ తెలిపారు. ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వివిధ రకాలైనటువంటి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కల్ని తీసుకువచ్చి పాఠశాల ఆవరణలో సుమారు 300 మొక్కలు నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. లింగంగుంట్ల 2 సచివాలయం నందు శనివారం వాటర్ శాంపిల్స్ టెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.